కల్తీ విషయం గురించి ఇవాళ మనం ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. దీన్ని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళకు ఫ్లెక్సీ పెట్టడం, ఇంకొకటి కొట్టడం, మొత్తం అంతా తిరుపతి ప్రసాదం నుంచి ఆ కొట్లాడికి వెళ్ళిపోయింది. అటువంటిది అది ప్రసాదం కాదు, ఒక విషతుల్యమైన రసాయన పదార్థం, రసాయన మిశ్రమం. సిబిఐ రిపోర్ట్ ఇస్తే ఒక కాక్టైల్ మిశ్రమాన్ని తిరుపతికి సప్లై చేశారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక గుత్తేదారు, నేను జగన్మోహన్ రెడ్డి కూడా అన్నా, మన కల్చర్ని నాశనం చేయాలని చెప్పి అదే మన జగనన్న ప్రభుత్వంలో జరిగింది కూడా. వచ్చి ఏ మొహం పెట్టుకొని అంత అబద్ధం ఆడగలుగుతారండి? ఆయన నిత్యం పూజించే ఆరాధించే యేసు ప్రభువు మాత్రం జగన్మోహన్ రెడ్డిని క్షమించు. ఎందుకంటే బైబిల్లో కూడా ఆహారాన్ని కల్తీ చేయడం మహాపాపం కింద. నమస్కారం అండి. బిడ్డకి తల్లి పాలు అమృతం అంటారు. అది రోగనిరోధక శక్తినిచ్చి బిడ్డను బ్రతికేటట్టు చేస్తుంది. అలాగే భక్తుడికి ప్రసాదం కూడా అంతే. ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా తయారైన ప్రసాదంలో అంత శక్తి ఉంది. అటువంటి శక్తి ఉన్న తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ విషయం గురించి ఇవాళ మనం ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. ఎంతో భక్తితో మనం కళ్ళకద్దుకొని తినే తిరుపతి దేవస్థానం తలకత్తి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో కల్తీ అందరినీ కలిసివేస్తుంది. అందులో ఏం కలిసింది, జంతు కొవ్వు కలిసింది, అన్ని సంగతులే అంటే ఆ లడ్డూలో కల్తీ జరిగిందన్న విషయమే మనల్ని కలిసివేసేస్తుంది. అటువంటిది అది ప్రసాదం కాదు, ఒక విషతుల్యమైన రసాయన పదార్థం, రసాయన మిశ్రమం. అందులో ఆవు నెయ్యి కొద్దిగా కూడా లేదు, 1% కూడా లేదు. మొత్తం 100% కల్తీ అని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇస్తే దాన్ని పక్కన పెడదాం. అసలు ఈ లడ్డు తయారీలో వాడాల్సింది స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఆవు నెయ్యి కాకుండా ఒక గేదె పాలతో తయారైన నెయ్యి వాడినా కూడా కల్తీ కింద మనం గమనించాలి. కానీ ఆవు నెయ్యి వాడలేదు, గేదె నెయ్యి వాడలేదు, అసలు 1% కూడా నెయ్యి లేదు. పాములిన్ ఆయిల్లో రసాయనాలు కలిపి, అది కూడా కొన్ని రసాయనాలు జంతు కొవ్వుతో తయారు చేసిన రసాయనాలు కలిపి ఒక కాక్టైల్ మిశ్రమాన్ని తిరుపతికి సప్లై చేశారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక గుత్తేదారు, నేను జగన్మోహన్ రెడ్డి కూడా అన్నా, ఒక గుత్తేదారు ఆయనకు అవకాశం ఇచ్చింది. అప్పుడు 2022లో అక్కడ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్నా కూడా దాన్ని పక్కన పెట్టింది డెఫినెట్గా ఈ ప్రభుత్వం తాలూకా నియమించిన పెద్దలు. అసలు మన ఆలయాల మీద ఇతర పెద్దరకాలు ఎందుకు అని చెప్పేసి చాన్నాళ్ళ నుంచి శాస్త్రి గారు లాంటి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. కానీ ఇది భయంకరమైన విష పదార్థాలు కలిపిన అసలు 1% కూడా నెయ్యి లేని కల్తీ ఉందని చెప్తే అదేంటంటే మన దేశం మీద దాడి చేయాలి, మనల్ని పాలించాలంటే మన ధర్మాన్ని నశింపజేయాలి, మన విద్యా వ్యవస్థను నశింపజేయాలి, మన కల్చర్ని నాశనం చేయాలని చెప్పి లార్డ్ మెకాలే చెప్పాడు. అదే మన జగనన్న ప్రభుత్వంలో జరిగింది కూడా కొంతవరకు. అసలు నెయ్యే లేనప్పుడు ఆ విషపూరితమైన కల్తీ పదార్థాన్ని ల్యాబ్ రిపోర్ట్లు కన్ఫర్మ్ చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైకి వచ్చి ప్రజల ముందు, మీడియా ముందు వచ్చి ఏ మొహం పెట్టుకొని అంత అబద్ధం ఆడగలుగుతారండి? క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చిందట సిబిఐ. ఈయన బాబాయ్ హత్య కేసులు ఇచ్చినట్టుగా ఒక క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెప్పి వీళ్ళే చెప్పుకోవడం, వీళ్ళిష్టమే. క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి వీళ్ళు ఆ భగవంతుడు కూడా క్షమించడం అంటారు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మన వెంకన్న స్వామి పెద్ద మనసుతో ఈ జగన్మోహన్ రెడ్డిని క్షమించిన ఆయన నిత్యం పూజించే ఆరాధించే యేసు ప్రభువు మాత్రం జగన్మోహన్ రెడ్డిని క్షమించు. ఎందుకంటే బైబిల్లో కూడా ఆహారాన్ని కల్తీ చేయడం మహాపాపం కింద చెప్పారు. అది ఇంకా కావాలంటే ఆ చాప్టర్లో అన్ని కూడా చెప్తాను ఆయనకి. ఎందుకంటే ఈ అపచారం చేసిన వాడికి శిక్ష తప్పదు. దీన్ని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళకు ఫ్లెక్సీ పెట్టడం, ఇంకొకటి కొట్టడం, మొత్తం అంతా తిరుపతి ప్రసాదం నుంచి ఆ కొట్లాడికి వెళ్ళిపోయింది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నా దృష్టి ఏంటంటే కాలుష్యం ఎక్కడ జరిగినా కాలుష్యం, గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, భూ కాలుష్యం పోరాడుతున్న నాకు ఈ లడ్డు కాలుష్యం చూస్తే ఇంకా కలిచివేస్తుంది. అది కరెక్ట్ కాదు. ప్రతి భక్తుడు, మతాలకు అతీతంగా ప్రతి భక్తుడు కూడా ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చి ఎవరైతే నిందితులు ఉన్నారో, ఆ గుత్తేదారు అయితే గుత్తేదారు, దానికి మద్దతు ఇచ్చిన చైర్మన్ అయితే చైర్మన్, ట్రస్ట్ మెంబర్లు అయితే ట్రస్ట్ మెంబర్లు, అందరినీ నిర్దాక్షిణ్యంగా శిక్షించి అందరినీ కూడా లోపల వేశారు. అలాగే తిరుమల దేవస్థానాన్ని ఈ ప్రభుత్వ సంఖ్యల నుంచి పైకి తీసుకురావాలి. ప్రభుత్వ పెత్తనం ఉండకూడదు. ఇతర సాంప్రదాయాల, ఇతర మతస్థుల పెత్తనం అసలు మా దేవాలయాల మీద ఉండకూడదు అన్నది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.